హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ. సో ఇప్పుడు నేను మాబ్నాల్లోని నేతాజీ చౌరస్తాలో అయితే ఉన్నా. సో ఇప్పుడైతే మధ్యాహ్నం అవుతుంది, ఎండ అయితే దంచి కొడుతుంది. 44 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. సో ఇప్పుడు ఇక్కడ రోడ్డు పక్కన చాలామంది తాటి ముంజలు అయితే అమ్ముతున్నారు. సో ఎండ వేడికి తాటి ముంజలు తిందామని ఇక్కడైతే ఆగిన. రేట్లు ఎట్లున్నాయో తెలుసుకుని తిని టేస్ట్ ఎట్లుందో చూద్దాం. రోడ్డు పక్కన ఇక్కడ తాటి ముంజలు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ కూడా తాటి ముంజలు అయితే ఉన్నాయి చూడండి. సో వీటిని ఒలిచితే లోపల మనకు ముంజలు అయితే ఉంటాయి. చాలామంది అయితే వచ్చి ముంజలు అయితే తీసుకుంటున్నారు. ముంజల గిలనైతే కొడుతున్నాడు, ముంజలు అయితే ఒలుస్తున్నాడు చూడండి. అన్న అయితే తాటి ముంజనైతే ఒలుస్తున్నాడు కత్తితోటి. ఆ ముంజలను వచ్చిన వాళ్ళకు కవర్ అయితే వేస్తున్నాడు చూడండి. సో ఒక్కో కాయలో మనకు 3 ముంజలు అయితే ఉంటాయంట. కార్లల్లో వచ్చి కూడా తాటి ముంజలు అయితే తీసుకుంటున్నారు. ముంజలు అయితే ఇట్లా ఉన్నాయి, లేత ఉన్నాయి చూడండి. ముంజలు అయితే ముద్ర లేదు, లేతగా అయితే ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఈ తాటి ముంజల్లో పొటాషియం చాలా ఎక్కువ ఉంటుంది. వీటిని తినడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును ఈ తాటి ముంజలు అయితే కరిగిస్తాయి. వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకనే మన శరీరం డీహైడ్రేట్ అంటే వడదెబ్బ బారిన పడకుండా కాపాడుతాయి. ఈ తాటి ముంజలు గర్భిణులకు బలాన్ని ఇస్తాయి, అధిక బరువును తగ్గిస్తాయి. సో మనం 3 తాటి ముంజలు తింటే ఒక కొబ్బరి బొండం తాగిన ఫలితం అయితే వస్తుంది. ఈ తాటి ముంజల్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. తర్వాత బి, సి, జింకు, ఐరన్, పొటాషియం కూడా ఉంటుంది. ఈ తాటి ముంజల్ని తినడం వల్ల శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా బయటకు పంపిస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సో శరీరాన్ని చల్లబరుస్తాయి. సో ఇక్కడ అన్న అయితే ఉన్నాడు, బ్రదర్ తోటి మాట్లాడి రేట్ ఎంతనో తెలుసుకుందాం. అన్న ఎట్లన్నా ముంజల రేటు? డజన్ ఉందన్న. డజన్ ఉందా? అంటే మనకు ఒక్క కాయలో ఎన్ని ముంజలు ఉంటాయి? 3 ఉంటాయన్న. 3 ముంజలు ఉంటాయా? ఇప్పుడు ఇవి ఎక్కడి నుంచి తెస్తారన్నా? చారుండ పక్కలన్న మా తుర్కలపల్లి విలేజ్. ఓకే, చారకొండ నుంచి తెస్తారా? ఎండకి మంచి ఐటమ్ ఇది తాటి ముంజలు, తినండి, మంచిగా ఎంజాయ్ చేయండి. తాటి ముంజ అయితే తీసుకున్నా. దీనికి 2 ముంజలు అయితే ఉన్నాయి చూడండి, ఇటువైపు ఒకటి, సో ఇటువైపు ఒకటి. సో ఇప్పుడు తిని టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. సో చూడండి, దీనికున్న ముంజ అయితే తీద్దాం. ముంజ అయితే ఇట్లా ఉంది చూడండి. దీనిపైన ఉన్నటువంటి తెల్లది తొక్క అయితే తీసేయాలి. సో అది తీసేసి తినాలి. సో చూడండి, తొక్క మొత్తం తీసేసిన ముంజ అయితే ఎట్లా ఉంది. సో ఇప్పుడు తిందాం. నిజంగా ముంజ అయితే చాలా టేస్ట్గా ఉంది, కమ్మ ఉంది. సో లోపల వాటర్ అయితే జ్యూస్ లాగా వస్తున్నాయి. నిజంగా టేస్ట్ అయితే అద్రిపోయింది. సో మీరు కూడా ఈ ఎండాకాలంలో ఎండ వేడి నుంచి రక్షణ పొందడానికి, కాపాడుకోవడానికి సో తాటి ముంజలు అయితే తినండి. సో ఒకటేంటంటే ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తినాలంటారు కదా. సో ఈ సీజన్లో మాత్రమే దొరికే, అంటే ఏప్రిల్ మే నెలల్లో దొరికే ఈ తాటి ముంజలను తినండి, ఆరోగ్యాన్ని అయితే కాపాడుకుంది.